హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇంకా ఇక్కడైతే చూసారా మార్నింగే క్లైమేట్ అయితే చాలా కూల్‌గా ఉంది. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి. 2 డేస్ నుండి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం లేదు. ఎందుకంటే నా ట్రైపాడ్ విరిగిపోయింది. నేను లాస్ట్ వ్లాగ్‌లోనే చెప్పుంటాను. ఇంకా ట్రైపాడ్ కోసం చూసుకుంటే వీడియోస్ ఎలా తీయాలన్నట్టుగా ఏదో ఒక అప్డేట్ అయితే ఇద్దామని ఇవాళ చాలా సింపుల్గా అయితే వ్లాగ్ తీసానండి. ఇంకా ట్రైపాడ్ కూడా ఆర్డర్ పెట్టాను, ఇంకా రాలేదు. వచ్చాక ఇంకా ట్రైపాడ్ అన్బాక్సింగ్ కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలైతే కాచేసి మా లియోకి ఇంకా వేడిగా ఉన్నాయి పాలు. ఇంకా చల్లారాలని కొంచెం గిన్నెలో అయితే పక్కన తీసి పెట్టాను. ఇంకా లంచ్ కోసం రైస్ అయితే కడిగి స్టవ్ పైన పెట్టేశాను. రైస్ రెడీ అయ్యే లోపల బట్టలైతే ఆరేద్దామని ఇంకా బట్టలైతే ఆరేస్తున్నానండి. ఇంకా మాకైతే మిద్దె ఉంది, కానీ మేము మిద్దె పైన ఆరేయలేమండి. ఎందుకంటే పైన ఒక పోర్షన్ ఉంది, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మిద్దె పైకి వెళ్ళాలి. సో అది కొంచెం మనకు అన్‌కంఫర్ట్‌గా ఉంటుంది. సో నేనైతే ఇక్కడే ఆరేసుకుంటాను. ఇంకా ఎండ అయితే 2-3 డేస్ నుండి రాలేదండి. ఇంకా ఇవాళ ఎండొచ్చింది. సో ఉన్న బట్టలన్నీ ఈ విధంగా ఉతికైతే ఆరేసేసాను. ఎండ చూడండి అస్సలు మండిపోతుంది. ఇంకా కిచెన్‌లో ప్రొవిజన్స్ స్టోర్ చేసుకునే బాక్సెస్ అయితే ఆర్డర్ చేశాను. నేను కిచెన్ ఆర్గనైజేషన్ అయితే ఆర్డర్ ఇచ్చానండి. యాక్చువల్లీ నేను బ్లూ కలర్ అయితే ఆర్డర్ ఇచ్చాను, కానీ బ్లాక్ కలర్ అయితే వచ్చింది. కలర్ అయితే మారింది, కానీ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. అసలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. టోటల్గా 24 బాక్సెస్ ఉంది. సరే డబ్బాలో ఒక డబ్బా ఇదే పెట్టారు. ఇదొక సైజు, ఇదొక సైజు, ఇంకా ఇదొకటి. చిట్టి డబ్బా ఎంత క్యూట్గా ఉందో చూసారా. అంటే చూసినప్పుడు కొంచెం నాకు పెద్దగా అనిపించింది, కానీ ఇంటికి వచ్చిన తర్వాత చిన్నగా అనిపించింది అండి. అదొకటే ఇంకా డిసప్పాయింట్మెంట్, ఏదేం లేదు. క్వాలిటీ అంతా బాగుంది. ఇంకా పాతవి తీసి చాలా రోజులు అయిపోయిందండి. మ్యాక్సిమం ఒక 2 ఇయర్స్ పైనే ఉంటుంది. ఇంకా పాడైపోయాయి. సరే కొత్తగా అయితే తీద్దాం అన్నట్టుగా ఆర్డర్ అయితే చేశాను. ఒకటేంటి అనుకున్న కలర్ అయితే రాలేదు. క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా నేను మీషోలో అయితే తీసానండి. దీని ప్రైజు 350 అయితే నాకు పడింది. మీకు ఎవరికైనా కావాలంటే కోడ్ అయితే చెప్తాను, మీరు కావాలంటే కింద కామెంట్ అయితే చేసేయండి. నేను దీని కోడ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనండి. ఇంకా కిచెన్ ఆర్గనైజేషన్ చేసుకుంటే కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా పాతవన్నీ తీసి పడేసి ఇంకా అన్ని కొత్త బౌల్స్లోకి అయితే వేయాలి. ఇంకా వేసి తర్వాత కిచెన్ అయితే నేను ఎలా సర్దుకున్నాను అన్నది మీతో షేర్ చేస్తానండి. ఇంకా టోటల్ 24 బాక్సెస్. ఇలా ప్యాకింగ్ కూడా చాలా బాగుందండి. ఇలా కవర్స్ ఉంది కదా, ఈ కవర్స్లో అయితే ఇలా 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 వచ్చేసాయి అన్నమాట. నేను తీసేసాను. ఇలా టోటల్గా 6 బాక్సెస్ అయితే వచ్చాయి. ఇంకా 6 4 24 బాక్సెస్ టోటల్గా. అంతేనండి. ఒక పక్క రైస్ అయితే ఉడుకుతూ ఉంది. సరే రైస్ చేసుకుంటుంది. ఇంకా ఇవైతే మీ దగ్గర చూపిద్దామన్నట్టుగా అయితే చూపిస్తున్నాను. ఇంకా రైస్ అయిపోయిన తర్వాత వంకాయ కార పులుసు, మునగాకు ఫ్రై అయితే చేయాలి. అసలు ఉడికిపోతుందండి కిచెన్లో. ఇంతేనండి. ఓకే. ఇంకా ఇక్కడైతే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా కారపులుసు అయితే పెడతాను అన్నాను కదా, ఇంకా సో దానికైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నాకు ఒక విషయం తెలియదండి. పొద్దున్న నుండి ఖాళీగా ఉన్నప్పుడైతే ఎవ్వరు రారు. ఇంకా వంట చేసేటప్పుడు లేకో ఏదన్నా పని ఉన్నప్పుడే అందరూ వస్తారు. ఎవరు వచ్చారు ఏంటి ముందు అది చెప్పు అనకండి. ఇంకెవరు లేదండి. ఇంకా గ్యాస్ అతను, ఇంకా కొరియర్ అతను ఇంకా వంట చేసేటప్పుడే వచ్చారు. సో రైస్ అయితే సగం ఉడికిపోయింది. ఇంకా సగం ఉడికిన రైస్ని ఇంకా ఆఫ్ చేసేసి ఫుల్గా వెళ్ళి కొరియర్ అయితే తీసుకొచ్చాను.
చూసారా ఇంకా వచ్చి మర్చిపోయానండి ఇంకా స్టవ్ ఆన్ చేయడము. ఏంటి ఇంకా అన్నమే ఉడకలేదని చూస్తే అసలు స్టవ్వే అంటించలేదు నేను. మీరు చూడండి ఒకసారి తెలుస్తుంది. ఇంకా మళ్ళీ తర్వాతయితే అంటించాను. మీకు కూడా ఇలానేనా? ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశారా అని కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకా కారపులుసు రెసిపీ అయితే నేను షేర్ చేయలేదండి ఇక్కడ. ఎందుకంటే లాస్ట్ వ్లాగ్‌లో ఫుల్ ప్రాసెస్ అయితే ఉంది. ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు ఎళ్లి చెక్ చేసేయండి. చూసారా ఇక్కడ స్టవ్ అయితే అంటించకుండానే చూస్తున్నాను ఉడికిందా లేదా అని. మళ్ళీ తర్వాతయితే చూసాను అయ్యో! స్టవ్వే అంటించలేదని. అలా ఉంటుంది మనతో. ఇంకా, ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కారపులుసు కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా వాటర్ అయితే తాగుతూ ఉంటాను ఇలాగ ఎప్పుడు. కిచెన్‌లోనే ఉంటాను గదండీ అస్సలు. చాలా మంచిది. మనం ఎంత వాటర్ తాగితే అంత మంచిది. ఇంకా అది కాకుండా కిచెన్‌లో అయితే ఉడికిపోతోంది. ఇంకా అప్పుడప్పుడు దాహం వేస్తూనే ఉంది. సో, అందుకని ఇంకా కర్రీ అయితే అటుపక్కకి షిఫ్ట్ చేసేసి ఇంకా ఇటు సైడ్ అయితే మునగాకు ఫ్రై అయితే చేస్తాను. ఫస్ట్ ఇంకా అన్నం అయితే వంచేసుకుంటానండి. నేనైతే ఫస్ట్ నుండి అన్నం వంచుతానండి. ఈ కుక్కర్‌లో పెట్టడం ఇంకొకలా అంతా చేయను. ఇలా వంచేటప్పుడు ఇలా ఒక గ్లాస్ కానీ ఇంకా ఏదన్నా అడ్డంగా పెట్టామంటే అసలు మనం పట్టుకొని ఉండాల్సిన పని లేదు. అది అక్కడే స్టడీ అయిపోతుంది అలానే. చూసారా ఎంత చక్కగా నిలబడిపోయిందో. ఇంకా కర్రీ అయితే అటు సైడ్ షిఫ్ట్ చేసేసాను. ఇంకా మునగాకు ఫ్రై అయితే చేస్తున్నానండి. నాకైతే ఫ్రై కూడా ఇష్టమే. కానీ ఎక్కువగా నాకు పప్పు వేసి తినడం అంటేనే ఇష్టం. అది కూడా ఆఫ్టర్ మ్యారేజేనండి. అసలు బిఫోర్ మ్యారేజ్ అసలు నాకు ఏ వెజిటేబుల్స్ కానీ, ఆకుకూరలు కానీ నచ్చవు. ఇప్పుడైతే అన్నీ నచ్చుతాయి. ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ అండి. మునగాకు గురించి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇంకా అప్పటి నుండి మునగాకైతే నా ఫేవరెట్ అయిపోయింది. మా ఇంట్లో వీక్లీ కంపల్సరీ 1 ఆర్ 2 టైమ్స్ అయితే 3 టైమ్స్ కూడా చేస్తాము. అంత మంచిదండి అసలు మునగాకు. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా వారంలో కనీసం 2 సార్లు, 3 సార్లు లేకపోయినా కనీసం ఒక్కసారైనా తినాలి. అసలు నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే నాకు చాలా వాల్యూ తెలిసిందండి అసలు. ఈ వెజిటేబుల్స్ గురించి, ఇంకా ఆకుకూరల గురించి. అవే మెయిన్ అసలు మన హెల్త్ కోసం వెజిటేబుల్స్, ఆకుకూరలు ఫుల్‌గా తినాలి మనం హెల్త్ కోసం. హెల్త్ కాన్షియస్ ఉండే వాళ్ళైతే. ఇంకా ఇక్కడైతే కారపులుసుకి ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్‌లో చింతపండు పులుసు అయితే పోస్తున్నాను. ఇంకా చింతపండు అయితే మనం ఏ కర్రీలో యూజ్ చేస్తామో ఆ కర్రీలో వెజిటేబుల్స్ అయితే ముందుగా ఉడికిపోవాలండి. ఉడికిన తర్వాతనే మనం చింతపండు పులుసు పోయాలి. లేకుంటే వెజిటేబుల్స్ అనేవి ఉడకవు. ఇక్కడ చూసారా కారపులుసులో టేస్ట్ అయితే చూస్తున్నాను. ఎక్కువ పులుపైపోయింది. ఇంకా పుల్లగా అయిపోయిందని మనం కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఆ పులుపు తగ్గిపోవాలంటే ఉప్పు తక్కువగా ఉందని అర్థం అనమాట. సో, ఉప్పేసుకున్నామంటే కరెక్ట్ అయిపోతది. కారం ఎక్కువ ఉన్నా కూడా ఉప్పు తక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవాలండి. ఇంకా ఉప్పైతే వేసుకునేసాను. ఇంకా టేస్ట్ అయితే సూపర్‌గా రెడీ అయిపోయిందనమాట. అసలు పులుపనేదే తెలియలేదు. ఈ కారపులుసు రెసిపీ కావాలంటే నా ముందు వ్లాగ్‌లో వెళ్ళి చూసేయండి. ఇంకా ఫైనల్‌గా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా రైస్, రసం కూడా పెట్టాను కానీ షూట్ చేయలేదండి. ఇంకా రైస్, రసం, కారపులుసు, మునగాకు ఫ్రై. లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే పిల్లల కోసం స్నాక్స్ చేద్దామన్నట్టుగా బ్రెడ్ అయితే టోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ బ్రెడ్‌లో ఏ వెజిటబుల్స్ ఇంకా చీజ్ అది ఏం నేను యూజ్ చేయనండి. ఇంకా మా పిల్లలకి బ్రెడ్ మాత్రం ఇలా ప్లెయిన్‌గా టోస్ట్ చేసి ఇచ్చేస్తే బిస్కెట్స్ లాగా తినేస్తారు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇంకా ఒక సైడ్ టీ అయితే పెట్టేశాను. పిల్లలకి టీ అయితే ఇవ్వనండి నేను. ఎప్పుడో ఒకసారి ఇస్తా. ఇంకా ఇవాళ టీ కావాలని అడిగారు. సో, టీ అయితే పెట్టేశాను. ఇంకా టీ అయితే పెట్టేశాను. ఈ టీ పొడి అయితే చూసారా అండి? ఇది మసాలా టీ. ఇప్పుడు ఇంకొక వ్లాగ్‌లో అయితే నేను యాడ్ చేస్తాను. ఈ టీ పొడిలో నేను 2 ఐటెమ్స్ అయితే యాడ్ చేస్తానండి. అస్సలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా స్మెల్ కూడా చాలా బావుంటుంది. అవి 2 ఐటెమ్స్ ఏమని నేను నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడ బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక సైడు టీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా చూసారా? ఇంకొకటండి స్లోలో పెట్టుకొని బ్రెడ్ అయితే టోస్ట్ చేసుకోవాలి. కొంచెం ఫాస్ట్ పెట్టారనుకోండి
బ్రెడ్ అయితే మాడిపోతుందండి. సో కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా స్నాక్స్ అయితే టీ బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తీసుకెళ్ళి పిల్లలకి ఇవ్వడమే. ఇంకా ఇవాళ వీడియో ఇదేనండి. ఇంకా వీడియో అయితే నచ్చితే మీకు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియో ఎలా అనిపించినది కింద కామెంట్ చేసేయండి. బాయ్.